అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సినిమాని కష్టపడి రాసి మనం అనుకునే విధంగా సినిమాలు తీయడం ఒక వ్యక్తి అయితే, సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్కి ముందు ఆ సినిమా గురించి ప్రజల్లోకి వెళ్ళాలి, ఒక కామన్ ఆడియన్ని థియేటర్ దాకా తీసుకెళ్ళాలి అంటే ప్రజెంట్ ప్రమోషన్స్ చాలా చాలా ముఖ్యం. ఈ ప్రమోషన్స్ చేయడంలో రాజమౌళి గారు పిహెచ్డి చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు దాకా తాను తీసిన ప్రతి సినిమాకి ప్రమోషన్స్ మామూలుగా చేయరు. ఏ సినిమా తీసినా సరే ఆ హవా నడవాలంతే. కొత్త కొత్త గేమ్స్ పెట్టో లేదంటే ఇంటర్వ్యూస్ కొత్తగా రన్ చేయడము చాలా చాలా అద్భుతంగా, ఎవరికి కూడా ఊహించలేనంత గొప్పగా ఇంటర్వ్యూస్ పెట్టి మంచిగా ప్రమోషన్స్ చేస్తారు. అందులో ఆయన చాలా పండితుడని చెప్పాలి. ఇప్పుడు ఆయన మహేష్ బాబు గారితో కలిసి SSME 29 సినిమా చేయబోతున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అంటే ఇప్పుడు దాకా మన వాళ్ళు ఏం చేశారు, ఒక స్టేట్ నుంచి అంటే మన టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాకి వెళ్ళారు. పాన్ ఇండియా తర్వాత పాన్ వరల్డ్ గట్టి కొట్టాలని ప్లాన్ చేశారు. ఆల్రెడీ RRR అదేవిధంగా కల్కి మూవీస్ కూడా బాగానే సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఈ SSME 29తో ఎలాగన్నా సరే హాలీవుడ్లో ముద్ర పడిపోవాలి అని చెప్పేసి రాజమౌళి గారు గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ విషయాన్ని అంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సినిమా మ్యాక్సిమం షూట్ జరిగేది కెన్యాలో చేస్తున్నారండి, ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి రాజమౌళి గారు ఏం చేశారు, ఏదైనా సరే మంచి స్ట్రాటజీతో వెళ్తారు కదా, ఈ సినిమాకి ప్రమోషన్స్ బాగా జరగాలి అని చెప్పేసి గప్పు చిప్పుగా వెళ్ళి షూటింగ్ చేసి రాకుండా ఎలాగో కెన్యాలో షూట్ జరుగుతుంది కాబట్టి ఆ కెన్యా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మంత్రివర్గాలతో అందరితో కలిసి వచ్చారండి. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంటే మన తెలుగు వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి ఆ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అదొక ఎత్తు అయితే, ఇప్పుడు చూసారు కదా వీళ్ళందరితో కూడా కలిసి మంచిగా మాట్లాడి, అంటే ఈయనేమనుకున్నారంటే సినిమా కెన్యాలో తీస్తున్నాం, ఎలాగన్నా సరే మన దేశంతో పాటు వివిధ దేశాల్లో కూడా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రమోషన్ చాలా ముఖ్యం అని చెప్పేసి ఈ ప్లాన్తో రాజమౌళి గారు ఆయన కలవడం జరిగింది. సో ఇక్కడ దాకా ఒక ఎత్తు అయితే, ఈయన ఎవరైతే ఉన్నారో ముసాలియా ముదావడి ఆయన కెన్యా మంత్రి, అంటే కెన్యాకి సంబంధించిన మినిస్టర్ ఒక ఆయన అనమాట. ఆయన ఈ సినిమా గురించి కలిసిన తర్వాత ఒక పెద్ద పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్లో ఏం చెప్పారు అంటే, ఒక మంచి డైరెక్టర్ రాజమౌళి గారు కలవడం చాలా హ్యాపీగా ఉంది, అంతేకాకుండా రాజమౌళి గారు ఏ సినిమా తీసినా సరే చాలా బాగుంటుంది, మంచి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి రాజమౌళి గారి గురించి ఒక మంచి అప్డేట్ అయితే ఈ సినిమా గురించి ఫ్యాన్స్కి చాలా మంచి అప్డేట్ అండి, పండగ చేసుకోవచ్చు అనమాట. ఏం అప్డేట్ ఇచ్చారంటే, ఈ సినిమా దాదాపు 95% కెన్యాలోనే జరుగుతుంది, ఒక 2 సాంగ్లు కూడా ఉండబోతున్నాయి అనే విషయం కూడా మనకు బయటకు వస్తుంది. అదే కాకుండా 120 దేశాలకు పైగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు రాజమౌళి గారు. ఈ విషయాన్ని చెప్పింది రాజమౌళి గారు కాదు, ఎవరైతే కలిసారో ముసాలియా ముదావది అని ఆయన పోస్టు పెట్టడంతో ఈ సినిమాకి పీక్ లెవెల్లో ప్రమోషన్ జరిగిపోయినట్టే. 120 కంట్రీసా, 72 దేశాల్లోనే రిలీజ్ అయిందండి అవతారు. దాని తర్వాత వచ్చిన ఎండ్ గేమ్ కూడా 95 దేశాల్లోనే. ఇప్పుడు ఏకంగా 120 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది, 20+ లాంగ్వేజెస్లో. ఒక లాంగ్వేజ్లో పాన్ ఇండియాలాగా 5-6 కాదు, పాన్ వరల్డ్ ఇది. సో ఈ ఒక్క పోస్ట్తో ఫ్యాన్స్ అయితే మా అన్న కొట్టాడు ఈసారి, టాలీవుడ్లోనో లేదంటే బాలీవుడ్లోనో కాదు, పాన్ ఇండియాలో కాదు, పాన్ వరల్డ్ గట్టిగా ముద్ర వేయిపోతున్నాడు అని చెప్పేసి మామూలుగా కాదు, చాలా పండగ చేసుకున్నంత మంచి మూమెంట్ ఇది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు దాకా మహేష్ బాబు గారు పాన్ ఇండియా మూవీ చేయలే, ఇదే ఫస్ట్ టైం. కానీ ఈ దెబ్బతో ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగు పర్ఫెక్ట్ యాప్ట్. ఎప్పుడు చేసామన్నది కాదు, గట్టిగా కొట్టామా లేదా. సో గైస్, ఇది ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్. ఈ సినిమా 120 కంట్రీస్లో రిలీజ్ కాబోతుంది, కెన్యాతో పాటు చాలా దేశాల్లో. అంటే హాలీవుడ్ మూవీకి ఏ రేంజ్ తక్కువ కాకుండా, ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ సినిమా ఉండబోతుంది. రాజమౌళి గారి మీద మనకి చాలా అంటే చాలా నమ్మకం ఉంది. దాన్ని మరొకసారి ఈ ముసాలియా ముదావడి గారు గట్టి నమ్మకం ఇచ్చారన్నమాట, మనకి ఒక హామీ ఇచ్చారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో నేను చెప్పక్కర్లేదు, బ్లాక్ బస్టర్ అయిపోద్ది. మరి సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుద్ది, ఎప్పుడెప్పుడు చూద్దామని ప్రతి ఒక్కరితో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. మరి ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.